నేపాల్ వెళ్ళిపోమన్నాడు. నేను మీతో ఉదయం చెప్పాను కదండి, ప్రభువా కెన్ యూ గివ్ మీ ద పర్మిషన్ ఫర్ ద 7 years, దెన్ ఐ విల్ గో టు నేపాల్ అని అన్నాను. ప్రభువా నువ్వు నాకు 7 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వు నాయనా, నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వెళ్ళిపోతాను ప్రభువా, కొంచెం దయచేసి నాకు ఇవ్వు ప్రభువా అని అన్నప్పుడు ప్రభువు అలాగనే 7 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. 21వ సంవత్సరం వచ్చింది, 2021వ సంవత్సరం వచ్చింది. జైపాలు అన్నీ విడిచిపెట్టేసి నేపాల్ వెళ్ళిపోను అన్నాడు. అయ్యా వెళ్ళిపోతాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేపాల్ వెళ్ళాలి. నేపాల్ అంటే ఏదో రాజమండ్రి అంటే ఒక పట్టణం కాబట్టి వెళ్ళిపోవచ్చు, అవునా కాదండి? ఇప్పుడు నేపాల్ అంటే దేశం, సుమారు 53 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? రాష్ట్రాలు లేవండి, జిల్లాలు మాత్రమే ఉంటాయి నేపాల్లో. 53 జిల్లాలు ఉన్నాయి. దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు గమ్యం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి చేరుకోవాలి? ఎవరిని కలుసుకోవాలి? ఏంటి ప్రభువా అని అంటుంటే ప్రభు అంటున్నాడు, 7 వారాలు ఉపవాసం ఉన్నాం నా తల్లి, నా బిడ్డలు అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అంటున్నాడు. 2వ వారంకి వచ్చేసరికల్లా అయ్యా భరత్పూర్ అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళు అని అన్నాడు. నాకు దర్శనంలో చూపిస్తున్నాడు. కాఠ్మండు అనేటటువంటి, మనకి భారతదేశానికి ఢిల్లీ కదండి రాజధాని, అలాగనే నేపాల్ దేశానికి కాఠ్మండు రాజధాని అనమాట. ఈ కాఠ్మండుని చూపించి 20 degrees మైనస్లోని భరత్పూర్ అనేటటువంటి ఊరు ఉంటుంది, ఆ పట్టణానికి నువ్వు వెళ్ళి జీవించు అని అన్నాడు. అలాగే ప్రభువా అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి? నీవు నా కొరకైనటువంటి సాక్షిగా జీవించాలి. అయ్యా మరి నేను సంఘానికి ఏ పేరు పెట్టాలి? డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సంఘానికి పేరు పెట్టాలి. అయ్యా మరి నేను అక్కడ ఏ రీతిగా ఉండాలి? నేను నీకు ఇన్ని పరిచర్యలు ఇస్తున్నాను. మొట్టమొదటి వారం మొదలుకున్నాడు ప్రభు. 2వ వారం కల్లా ఒక వ్యక్తిని చూపించాడు. 3వ వారం కల్లా ప్రదేశం చూపించాడు. 4వ వారం కల్లా ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్పాడు. అన్ని వివరంగా తెలియపరిచాడు. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన మీతో మాట్లాడతాడు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, గాడ్ కెన్ స్పీక్ టు యూ. దేవునికి స్తోత్రం. ఏంటంటే అక్కడ ఒక చిన్న రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పడుకుంటున్నాను. అక్కడ భయంకరమైనటువంటి పాములు ఉంటాయండి కొండ మీద. మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు వెళ్ళిపోయాను. బోర్లా పడిపోయి ప్రభువుని అడుగుతున్నాను, దేవా నా తల్లిని బ్రతికించవా, నా తల్లికి ఆయుష్నువ్వవా, నీ సేవలో నేను ఉండాలి కదా ప్రభువా, నాకంటూ ధైర్యం కావాలి కదా నాయన అని నా తల్లిని బ్రతికించవా ప్రభు అంటూ ప్రార్థన చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నానంటే, సాష్టాంగపడి బలి ఇస్తే, బలి ఎవరైనా ఇవ్వచ్చు, మొక్కుకోవచ్చు. కోడిని కానీ, మేకను కానీ, గొర్రెని కానీ, ఆవును కానీ, దేనినైనా మొక్కుకోవచ్చు. కానీ మేమే నరకాలి. ప్రియదేవులారా, అలా నరికేవాడు ఇప్పుడు ఆత్మలను ప్రభు యొక్కకు నడిపించేవాడిగా మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట గమనించండి, నీ కొరకు ఒక పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి. నీ పాపము పోవాలంటే, నీ శాపము పోవాలి అని అంటే, నీ యొక్క దుస్థితి, నీ మాలిన్యము, నీ యొక్క అపవిత్రమైనటువంటి జీవితము పోవాలి అని అంటే, నీ కొరకు ఒక పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. ఆ పరిశుద్ధ రక్తం ఎవరో తెలుసా? యేసయ్య పరిశుద్ధ రక్తం. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టి అని అంటున్నాడు. నేపాల్లో ఉంటున్నామమ్మా, నేపాల్లో పరిచర్య చేస్తున్నాం. అయితే దేవుడు పిలుచుకున్నాడు. మేము వృత్తికి మేదలు, తట్లో బుట్లు ఉంటాయి కదా, అవి తయారు చేస్తామండి. అయితే దేవుడు మా కుటుంబం అంటే ఎస్పెషలీ మేదరపేటలో అక్కడ ఉన్నటువంటి ఎవరికి పెళ్ళైనా, ఏ సంబరం జరిగినా, ఇప్పుడు మా ఇంటికి వచ్చి మేకను తీసుకురావడం, గొర్రెను తీసుకురావడం, బలి అర్పించాలి. ఎవరు నరకాలి అని అంటే మేమే. మా నాన్నగారు, మా తాత, మా ముత్తాతలు, మా వంశము వారే నరకాలన్నమాట. ఏంటి? మేకని బలి అవ్వడం. ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా మేదరపేటలో మా వదిని పదేస్తారు. పదంటే తెలుసండి? తెలియదు కదా. అంటే దయ్యాలతో మాట్లాడడం. పూనకాలు అనేవి సంబరాలకు వస్తాయి. అది కాదు, ప్రతిరోజు దయ్యాలతో లోపల మాట్లాడతారు అనమాట. ఇప్పటికీ కూడా అటువంటి కుటుంబంలో నుంచి ప్రభువు మమ్మల్ని పిలుచుకొని దేవునికి ఒక సాక్షిగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో
బైబిల్ కాలేజ్కి వెళ్ళి బైబిల్ కాలేజ్లో చదువుకున్న తర్వాత 2000 ప్రభు 10వ సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నీవు నేపాల్ దేశానికి నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. ప్రభు నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా అని ప్రభువుని అడుగుతున్నా. అయ్యా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా అని అంటే ఆ 4-5 రోజుల్లోనే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీవు నడవవలసిన మార్గంలో నేను నీకు బోధించదనని అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని అడుగుతున్నాను, అయ్యా నువ్వు నన్నే ఆ దేశానికి, దేశం కాని దేశానికి వెళ్ళమంటున్నావు, మరి నా కుటుంబం ఉంది, నువ్వు అసలు నాతోనే మాట్లాడుతున్నావా ప్రభువా అని అడిగినప్పుడు కీర్తన గ్రంథం 32:8 నువ్వు నడవవలసిన మార్గంలో నేను నీకు బోధించదనని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా నేను మరలా బ్రతుకులు ఆడుకుంటున్నాను, అయ్యా మరలా ఇంకొక నాకు కన్ఫర్మేషన్ తెచ్చేవా దేవా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళా 2011వ సంవత్సరంకి వచ్చేసరికల్లా అంటున్నాడు, యోహాను సువార్త 21వ అధ్యాయము అంతా నీ గురించే చదువు అని అన్నాడు. అట్లా ఉంటాది పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను నడిపించుము అనేటటువంటి మాట ఉంది. ఆ యొక్క అధ్యాయం అంతా మాట్లాడుతుంటది. నా ప్రభువు పేతురుతో చెబుతున్నటువంటి మాటలు, ప్రభువా నీకు చాలా వందనాలయ్యా దేవా, వెళ్తాను, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత నీ పరీక్షకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ రోజున మా నాన్నగారికి 90 సంవత్సరాల వయసు అండి. ఎంతండి? నేనే 90 సంవత్సరాలు. గడిచినటువంటి జూలై నెల 7వ తారీఖున మా అమ్మగారు చనిపోయారు. అందు గురించి వచ్చామన్నమాట ఇక్కడికి నేపాల్ నుంచి. అయితే ప్రభా 7 సంవత్సరాల తర్వాత వెళ్తాను, నాకున్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి భారము నా మీదే ఉంది కదా ప్రభువా, ఒక్కడని, కాబట్టి నీవు సెలవిచ్చినటువంటి, నువ్వు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాను ప్రభువా అని చెప్పినప్పుడు ఈలోపు రాజమండ్రి ప్రాంతంలో పెద్ద రైల్వే స్టేషన్ వెనకాతల శంభూనగర్ అంటారండి, నేతాజీ నగర్ అంటారు, గురునగరం నేతాజీ నగర్ అంటారు. 13వ వీధిలో మొట్టమొదటి పరిచర్య ప్రారంభించాం. దేవుడు 2013-14 సంవత్సరంలో ప్రారంభించినటువంటి పరిచర్య 120 మంది వచ్చేవారు. దేవునికి స్తోత్రం. అమ్మ నాన్న కాదండి, మాది మేదరపేట. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే సుమారు ఒక 10-15 కిలోమీటర్ల దూరం. కానీ ఒక్కడినే వెళ్ళి పరిచర్య ప్రారంభించాను. ప్రారంభించిన తరువాత దేవుడు 3.5-4 సంవత్సరాల్లోని 120 మంది వరకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కోలమూరు, కొంతమూరు, పోతుకొండ, మేదరపేట ఇలాంటి 5 ప్రదేశాల్లో దేవుడు సేవనిచ్చాడు. దేవునికి స్తోత్రం. 2007 సంవత్సరాలు అడిగాను కదండి. 7 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 7 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో 7 సంవత్సరాలు అని అన్నాను కదా. గ్రాడ్యుయేషన్ 13-14 సంవత్సరంలో పూర్తయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేది, పరిచర్య చేస్తున్నాను. ఇల్లు లేదు, కానీ దేవుడు చక్కటి గృహం ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు అంతా సవ్యంగానే జరిగిపోతుంది. 7 సంవత్సరాల తర్వాత గడియ పెట్టాను కదా. ఇప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, దీపాలు ఇవన్నీ విడిచిపెట్టేసి నేపాల్ దేశానికి వెళ్ళిపోను అన్నాడు. 2020వ సంవత్సరంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నేపాల్ దేశానికి వెళ్ళిపోను అన్నాడు. ప్రభా మరి ఇక్కడ ఉన్నాయంతా కూడా ఏం చేయాలయ్యా అని అంటే, అట్లన్నిటిని విడిచిపెట్టే నేను నీకు చెప్తున్నాను కదా వెళ్ళిపోను అన్నాడు. అలాగే ప్రభు అని అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. 2021లో ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం ఉండి జనవరి నెల 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నేపాల్ దేశానికి అయితే వెళ్ళమన్నాడు, మరి ప్రదేశం చెప్పాలి కదా. దేశం అంతా అయితే ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రభా ప్రార్థన చేస్తున్నాను నాయన, నువ్వు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు సరైనటువంటి మార్గం నాకు తెలియపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. మొదటి వారం ప్రార్థన చేసాం. 2వ వారంకి వచ్చేసరికల్లా ఒక గోర్ఖా మా ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గోర్ఖా వచ్చాడు. గోర్ఖాలు అంటే ఎవరండి? నేపాలలో కదా. నేపాలలో వచ్చాడు. 2వ వారం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, 2వ వారం ప్రార్థన చేసేసరికి భరత్పూర్ అనేటటువంటి ప్రదేశాన్ని చూపించాడు. ఏం పేరండి? భరత్పూర్. ఇది నేపాల్లో ఉంటుందని తెలీదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే నేపాల్ ఉంది. నేపాల్లో కాఠ్మాండు అనేటటువంటి సిటీ ఉంది, అదే క్యాపిటల్ సిటీ. ఇండియాకి ఢిల్లీ ఎలాగో నేపాల్ దేశానికి కాఠ్మాండు అలాగా.
ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో చూపిస్తున్నాడు. కాఠ్మండు నుంచి -20 డౌన్ లోనికి భరత్పూర్ అనేటటువంటి ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. ప్రభువాలకి నాయన అనుకుని గూగుల్ ఓపెన్ చేసి టీవీలో పెట్టి జూమ్ చేసి చూసేసరికి భరత్పూర్ అనేటటువంటి ప్రదేశం ఉంది. ఏమన్నానండి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు ఆయన సర్వ సృష్టికర్త. ఏంటండి? నాకు తెలియకపోవచ్చు ఆయన సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. నాకు తెలియకపోవచ్చు ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు. నాకు తెలియకపోవచ్చు నన్ను మంటి ముద్దలు తీసి మానవునిగా నిర్మించి మానవుని యొక్క నాసికారంధ్రాలలో ఆయన జీవవాయువును వదగ నరుడేమై ఉన్నాడట? జీవాత్మై ఉన్నాడు. నన్ను కలుగ చేసిన వాడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు తెలుసు సమస్తము. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో ఇప్పుడు చెబుతున్నాడు. అయ్యా భరత్పూర్ అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. 4వ వారం వచ్చింది. అయ్యా ఏంటంటే అక్కడ పరిచర్యలు ఎలా ఉండాలి, సంఘానికి ఏ పేరు పెట్టాలి, 5వ వారం 6వ వారం చివరికి 7వ వారం కల్లా సమస్తం తెలియపరిచేసాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? అమ్మా తట్ట పుట్ట చదువుకొని ఎక్కడికి వెళ్ళాలంట? నేపాల్కి వెళ్ళాలి. ప్రభు చెప్పాడు, నా వెనకాతల పోన్లే నా భార్య పట్టుకున్నది కాబట్టి తప్పదు. తప్పుతుందా? తప్పదు. కన్న బిడ్డలు కాబట్టి తప్పదు. కానీ ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరైనంటే అమ్మ నాన్న. ప్రభు చెప్పాడు, ఈ యొక్క 7 సంవత్సరాలు నా తల్లిదండ్రులను కన్విన్స్ చేసుకోవడానికి సరిపోయింది. 7 సంవత్సరాల్లో వేసిన ప్రతి చోట దేవుడు ఫలింపజేసాడు విత్తనాన్ని. దేవునికి స్తోత్రం. పరిచర్య ప్రారంభించిన ప్రతి చోట పోతుకొండ ఏజెన్సీలో పరిచర్య చేస్తే అక్కడ వాళ్ళు అనేవారు, బాబు మా దయ్యాలు మమ్మల్ని విడిచిపెట్టవు, ఇక్కడికి రావద్దు అని అనేవారు. డైరెక్ట్ ఈ మాట స్టేట్మెంట్ ఇచ్చారండి. అచ్చయ్యమ్మ అనేటటువంటి ఒక తల్లి, ఇక్కడ మా కొండ దయ్యాలు దేవతలు మమ్మల్ని విడిచిపెట్టవు కాబట్టి నువ్వు ఇక్కడికి రావద్దయ్యా అని ఏ తల్లి అయితే చెప్పిందో ఆ ఇంటిలోనే వాళ్ళ అబ్బాయి భర్త చనిపోయాడు. శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి చేతబడితో పీడిస్తూ ఉండేటటువంటి టైంలో టీబీ వ్యాధి 2 కూడా ఒకే టైంలో వచ్చాయి. దేవుడు 2 వారాలు జస్ట్ మనం ప్రార్థన పనులు కాదు కదా, ఆయన కనికరా సంపన్నుడు కాబట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. 4వ వారంకి వచ్చేసరికల్లా బాబు ఇగో ఈ యొక్క మేకలు ఉండేటటువంటి ప్రదేశంలో ప్రార్థన పెట్టుకోను అన్నది. దేవునికి స్తోత్రం. ఏ తల్లి అయితే మా దయ్యాలు మమ్మల్ని విడిచిపెట్టవు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు అని అన్నాదో ఆవిడే స్థలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక 25 మంది గ్యాదర్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు సజీవుడండి. ఆయన మాట్లాడే దేవుడు. భరత్పూర్ ప్రదేశానికి ఇప్పుడు అమ్మా నాన్నని పిల్లలని అన్ని వేసుకుని కట్టుకున్న బట్టలు మాత్రమే వేసుకుని మిగిలిన అన్ని అమ్మేసాం. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ సమస్తం, మంచాలు అన్ని అమ్మేసాం. ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి సామానం అంతా కూడా అమ్మేసాం. అమ్మేసి బట్టలు మాత్రం పట్టుకుని వెళ్ళిపోయాం. తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ప్రదేశం అయితే తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు. కరెక్ట్ గా భరత్పూర్ అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి అమ్మని నాన్నని హోటల్ రూమ్ లో పెట్టి పిల్లలిద్దరిని కూడా హోటల్ రూమ్ లో పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను నా భార్య నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. అక్కడ ఒక హోటల్ ఉంటే హోటల్ అడుగుతున్నాం, అమ్మా ఇక్కడ ఎక్కడైనా క్రైస్తవులు ఉంటారా అంటే గీతానగర్ అనేటటువంటి ప్రదేశంలో ఉంటుందని ఒక టీ కాసుకునేటటువంటి వ్యక్తి కుర్రోడు యవనస్తుడు చెప్పాడు అనమాట. ఇంకా అక్కడికి వెళ్దామని అలాగా వెళ్తుంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిందనమాట. అది కేరళలో ఉండేటటువంటి వ్యక్తులు కట్టించారంట. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ప్రభు మాట్లాడుతున్నాడు, జైపాల్ ఇక్కడ ఆగు, నీ గురించి ఒక తెలుగు వ్యక్తిని పంపిస్తానని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేశం కాని దేశం, భాష రానిటువంటి ప్రదేశం, ఎవరు నా అనుకుని దిక్కు ఎవరో కూడా లేరు, కానీ దేవుని మీద విశ్వాసం తెలిపాడు. వెళ్ళిపోవడం మాట తర్వాత సంగతి. తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయితే
ఒకవేళ క్షమించండి, గడిచినటువంటి నెలలో మా అమ్మగారు చనిపోయారని అన్నాను కదా, ఒకవేళ అదే ప్రదేశంలో కానీ చనిపోతే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన తన సన్నిధి కాంతిని మనపై ప్రకాశించే దేవుడు అయినా. దేవునికి స్తోత్రం. ప్రియదేవులారా, ఇటువంటి పరిస్థితుల్లో అమ్మా నాన్నని అక్కడ పెట్టి దేవుడు అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, నీ కొరకు ఒక తెలుగు వ్యక్తిని పంపిస్తానని అన్నాడు. అనుకోకుండా తునిలో అన్నవరం, తుని దగ్గర అన్నవరం ఉందో తెలుసండి, అక్కడ దేవస్థానంలో గోరకాగా పనిచేసేటటువంటి లక్ష్మణ్ సపోటా అనేటటువంటి ఒక వ్యక్తి అలాగ వచ్చి డైరెక్ట్ మాతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మొత్తానికి వచ్చి మా ఎదురుగా వచ్చి మాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అమ్మ, ప్రభు ఎలాగా, ఆయన హిందూ, ప్రభు ఎలా నేపాల్ దేశం వెళ్ళమన్నాడండి, ఇక్కడ పరిచర్య చేయడానికి మమ్మల్ని పంపించాడు, ఇక్కడ ఎక్కడైనా చిన్న అద్దెకి ఇల్లు దొరుకుతుందా అని అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి వచ్చేసి మా ఇంట్లో ఉండను అన్నాడు. దేవునికి స్తోత్రం. 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి ప్రభువుని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయి పేరు కుశలం. ఈ అబ్బాయికి కొంచెం ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఆయనతో మాట్లాడుతూ ఆ అబ్బాయి ఇల్లు అద్దెకి చూపించాడు. ఇప్పుడు ఏంటంటే మేము నేపాల్ దేశంలో ఒక తీసుకెళ్ళినటువంటి 70,000 ఉన్నాయి కదండి, గట్టిగా అయితే 2 నెలలు వచ్చాయి. మనకి ఇక్కడ కేజీ చికెన్ ఎంత అండి? 200. కానీ నేపాల్లో 500 అయింది ప్రతిదీ. ఓకే, అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్ చూడండి, బ్లూ కలర్ వాటర్ బాటిల్, అది మెటాలిక్ బాటిల్. అదే సైజు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నదనుకోండి, అదే సైజు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నదనుకోండి, ఇక్కడ 30 రూపాయల నుంచి, అదే డిమార్ట్ లోకి వెళ్తే 21 రూపాయలకి ఎంతో వస్తుంది, అక్కడ 300 రూపాయలు. మీకు జల్లెడ, బియ్యం జల్లించుకున్న జల్లెడ తెలుసా, ఆ జల్లెడ 500 రూపాయలు. అంటే అక్కడ ఎక్స్పెన్సివ్ లైఫ్ గురించి చెప్తున్నా. కరెక్ట్ గా 2 నెలలు వచ్చినాయి. నేను తీసుకెళ్ళిన 70,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయాం మేము? నిస్సహాయం అయిపోయాం. చేతిలో రూపాయలు లేదు. మా అమ్మ నాన్నగారు ఆ కఠినమైనటువంటి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. ఈ లోపు చలికాలం, నవంబర్ మాసం వచ్చేసింది, చలికాలం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. తిన్నాక సరైన ఆహారం లేదు. మా ఇంట్లో అంటే మేము మేదరలం కదండి వృత్తికి. అయితే ఇప్పుడు మా మేదరలకి తెల్లవారుజామున లెగిసి పని చేసుకుంటూ సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తారు. సాయంత్రం ఏం చేస్తారో తెలుసా? మొక్క లేకపోతే మొత్తం దగ్గర ఆడవాళ్ళకి, మగోళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే కష్టపడుతున్నారనే మైండ్ లో ఉండిపోయారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా తాగాలి. ఇది ఒక స్వభావం వల్ల అలవాటు అయిపోయింది. ఇప్పుడు మొక్క లేకపోతే దగ్గర మా అమ్మగారికి, మా నాన్నగారికి పరిస్థితి చాలా కఠినమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన రక్షింప నేరకు యూనినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, వెనునేరకు యూనినట్లు ఆయన చెవులు బిడ్డగా ప్రార్థన చేస్తున్నాం. ఈ లోపు ప్రభు అంటున్నాడు, అమ్మా నాన్నని ఇండియాకి పంపించాడు అన్నాడు. ఏమన్నాడు? అమ్మా నాన్నని ఇండియాకి పంపించే వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రభువా మరి వాళ్ళ జీవన విధానం ఎలా ప్రభు అంటే నేను నాన్న పోషించుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారికి ఇప్పుడు 90 సంవత్సరాలు. దగ్గరగా మేము 3వ సంవత్సరం అండి నేపాల్ వెళ్ళి 3వ సంవత్సరం. ఇప్పుడు ఇప్పటికీ కూడా మా నాన్నగారికి పెన్షన్ లేదు. హౌ దే గెట్ ఇట్? వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఎలా ఉండగలరు? చాలా కష్టం. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను వారిని పోషించుకుంటాను అన్నమాట. దేవునికి స్తోత్రం. పంపించేసాం 2022 సంవత్సరంలో జనవరి నెలలో ఇంటికి ఇక్కడ తీసుకొచ్చేసాం. పైన ఏదో ఒక షెడ్ వేసి చిన్న గది కట్టి అమ్మాయిలను ఉంచాం. దానికి అప్పు అయ్యారు. ఇప్పుడు ఎలాగ ప్రభు అంటే ప్రభు అంటున్నాడు, ప్రతిసారి కూడా వాళ్ళు తిన్నటువంటి తిండి పొర్లి ప్రవహిస్తుందని అన్నాడు. దేవునికి స్తోత్రం. దట్ కుడ్ బి పాసిబుల్. అది సాధ్యమవుతుందా మనుషులకి? 90 సంవత్సరాల వ్యక్తి కష్టపడి జీవనాన్ని కొనసాగించగలదా? అసాధ్యం. కానీ నా తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా పంపు చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ఘనమైన దేవుడు అంటే, అప్పుడు పెట్టామండి బంగారం. మా మిస్సెస్ గాజులు బంగారపు గాజులు తాకడ పెట్టేసాం.
మా అమ్మగారే పెట్టారనమాట. అయితే గడిచినటువంటి నిన్న సోమవారం అన్నాను కదా, ఆ చీటీ వేసి ఆ బంగారాన్ని విడిపించాలన్న ఉద్దేశంతో చీటీ పాడేస్తే 60,000 వచ్చింది. ఎంత వచ్చిందండి? 60,000 వచ్చింది. 60,000 సరిపోదు ప్రభా, ఎలాగంటే 1,00,000 రూపాయలకి పెట్టినటువంటి గాజుల్ని దేవుడు అంటున్నాడు, నేనున్నాను, భయపడతాను. దేవుడికి ఇస్తాం. ఒక పాస్టర్ గారు మండపేట సేవకి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు కానుక వేసేది. ఆ కానుక 4,000 రూపాయలు ఫోన్ పేలో వచ్చాయి. ఇలాగ వచ్చినటువంటి కానుకలన్నీ దశమ భాగం తీయగా 20,000 ఎంతో అయినాయి. ప్రభా 20,000 అయినా ఇంకొక 20,000 తక్కువ అని అంటే నేను ఉన్నాను కదా, భయపడకండి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు సజీవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? సజీవుడు. నీ జీవితాన్ని పోషించుకుంటాడు, నీ జీవితాన్ని నడిపించుకుంటాడు. నువ్వు ఎన్నడూ కూడా అనాథివి. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. సంసోను జీవితంలో సంసోను ఎటువంటి వాడంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ధైర్యము కలిగినటువంటి సంసోను ఏమైపోయాడు అని అంటే తన యొక్క బలాన్నంతటిని కూడా వేశ్య చేతిలో పెట్టాడు. వేశ్య చేతిలో పెట్టి బానిసగా తయారైపోయాడు. ఏమైపోయాడట? కూడా స్థలం ఇచ్చాడు ప్రభు ఎవరికైనా సేవకులకి. అది తర్వాత నేను ఎవరికి ఇమ్మంటానో వాళ్ళకి ఇచ్చానన్నాను. మా అమ్మ చెప్పింది, ఈ ఇల్లు తప్ప నీ ఇష్టం నాన్న అని అన్నారు. వాళ్ళు ఏం సంపాదించలేదండి. ఆ ఇల్లు కూడా 2016లో ప్రభు నాకు ఇచ్చాడు. 2006లో ప్రభు మాట్లాడుతూ, అయ్యా జైపాలు నీకు పెంకుటిల్లు ఇస్తున్నాను అని అంటే 2006లో వద్దు ప్రభువా, నాకు కొంతకాలం తర్వాత ఇప్పుడే ఇస్తే నేను గర్విష్ఠుడినే నిన్ను దూషిస్తానేమో అనే భయంతో వద్దంటే ప్రభు అప్పుడు వాగ్దానం చేశాడు, 10 సంవత్సరాల తర్వాత నీకు ఇస్తాను అన్నాడు. అలాగే ఎగ్జాక్ట్లీ 2016 నవంబర్లో నాకు ఆ ఇల్లు ఇచ్చాడండి. సుమారు 20 లక్షల పైనే ఉంటుంది, చేతిలో రూపాయి లేదు. ఏ అమ్మ అయితే ఉందో, మా అమ్మగారికి బంగారు తాడు ఉంటే ఆ బంగారు తాడు అమ్మేసి 1,00,000 రూపాయలు వస్తే ప్రభా ఇదే ఉంది, ఏం చేయనంటే ఇదిగో నువ్వు తీసుకోవాల్సిన ఇల్లు ఇదే. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మాట్లాడే దేవుడు. చాలా ఇల్లు చూసాం చేతిలో డబ్బులు లేకుండా, స్థలాలు గట్ట చూస్తే ఆయన నివుడు. మీరు ఎప్పుడైనా మీ భర్త గసిరితే చూసారా? ఎప్పుడైనా గసిరారా? స్త్రీ లేని వారు మీరే కదా. చాలా సార్లు ఎలా గసిరేవారండి? 27 సంవత్సరాలు ఇల్లు లేకుండా ఉంటే 2016లో ప్రభు నువ్వు తీసుకోవాల్సింది ఇల్లు ఇదే అని అన్నాడు. దేవునికి స్తోత్రం. చేతిలో చూస్తే రూపాయి చిల్లి కావాలేదు. అమ్మ బంగారం అమ్మితే 1,00,000 రూపాయలు వచ్చింది. ఆ ఇల్లు చూస్తేనేమో సుమారు 20 లక్షలు ఉంటుంది అని ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టర్ భారతి గారు, ఆ అక్క పేరు భారతి, ఇల్లు అడిగితే ఆవిడ చెప్తుంది, తమ్ముడు 15 లక్షలకు నీకు ఇస్తాను అన్నది. ఎంత? చేతిలో రూపాయి లేదు. కానీ ఎలా వెళ్ళిపోయేమో తెలియదు. ఆ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి వెళ్ళిపోతున్నాం ఏంటి అడగచ్చు కదా అని అన్నది. అక్క నా పరిస్థితి ఇది, క్షమించండి. మేదరపేటలో ఉండేటప్పుడు అన్నం ఉంటారు కదండి, కాలువలో ఎలకలో అన్నం మీద వస్తే అన్నం మీదకి వచ్చి తింటే ఆ అన్నాన్ని తీసేసి పడేసి ఆ అన్నం పెట్టింది మా అమ్మ. చాలా చాలా అయితే ఎన్నడూ కూడా మేము దేవుని యందు విశ్వాసాన్ని, నిరీక్షణ విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో ఇల్లు ఇచ్చే మా అమ్మనిది, ఒరే ఇల్లు చూసేస్తానికి వెళ్ళిపోతున్నావు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే ఎల్లమ్మ దేవుడు చూసుకుంటాడు అనేది వారు. చిన్నోడ్నే ఎల్లమ్మ దేవుడు చూసుకుంటాడు అని అంటమే. ఆ అక్క 15 లక్షలు చెప్పింది. ఏం మాట్లాడాలో తెలియక, అక్క మా దగ్గర అంత లేదు, ఇల్లు చూస్తే చాలా బాగుంది, ఏదో జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోదాం అని అనుకున్నాం, తెరా చూస్తే నువ్వు 15 లక్షలు చెప్పుకో, ఇప్పుడు అడగమంటున్నావు, ఏం అడుగుతాం? 7 లక్షలకి ఇస్తావా అని అన్నావు. ఎంత? 7 లక్షలు. నిజమేనండి, కూరగాయల బేరంలాగా ఉంది కదా. అక్క అన్నది, తమ్ముడు నీకు నువ్వేం చేస్తావో అన్ని చెప్పు, పాస్టర్ అంటున్నావు, నీకు 10 లక్షలకి ఇస్తాను తమ్ముడు అని అన్నా. అక్క నా సామర్థ్యం అంత లేదక్క అనేసి వెళ్ళిపోతూ 8 లక్షల కంటే 1 రూపాయి లేదక్క అంటే ఆ అక్క అన్నది 8 లక్షల 10 రూపాయలు 10,000 మన దేవుని తీసుకోవద్దాం. ఎంత అండి? 8 లక్షల 10,000 చేతిలో
తప్ప లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు ఒకటే అంటున్నాడు, నేను ఉన్నాను భయపడతాను. 2016లో నవంబర్ మాసం 7వ తారీఖు మేము రిజిస్ట్రేషన్ ఆ ఇల్లు రాయించుకున్నాం. ఆ ముందు 3 రోజుల ముందు వరకు చేతిలో రూపాయలు లేదు, ₹1,00,000 అడ్వాన్స్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ మిగిలిన డబ్బులు కట్టకపోతే 7 లక్షలు కట్టకపోతే ఇప్పుడు ఉన్న 1,00,000 కూడా పోతుంది, టెన్షన్. కానీ దేవుడు అంటే వాస్తవానికండి, ఈవెన్ ఆ వెనకాతల నుండి అన్నం తింటూ కూడా ప్రార్థన చేస్తుంటే ఒకే మాట మాట్లాడేవాడు, నేనున్నాను భయపడుతున్నాను. దేవుడికి చివరి 3 రోజులు, చివరి వారంలో 3 రోజులు, 3 నెలలు గడియ పెట్టి చివరి 3 రోజుల్లో ఎవరిని అడిగినా సుమారు గురునగర్లో పెద్ద, మీకు తెలుసో తెలీదో, పెద్ద రైల్వే స్టేషన్ వెనకాల ఇల్లు కదా, వాళ్ళందరూ కూడా మా చర్చ్ మెంబర్స్ ఎటువంటి వాళ్ళంటే కోటీశ్వరులు, అందరూ హైలీ ఎడ్యుకేటెడ్స్. నేనే బాగా తక్కువ చదువుకున్నాను, ఏంటంటే నేను డిగ్రీ చదువుకున్నాను. రైల్వే డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, కోటీశ్వర్లే. ఎంతమంది? సుమారు నా లైఫ్ లో అదే అప్పు అడగడం 60 మంది పైకి అడిగాను. ఎవరో కూడా 60 మంది పైన అడిగాను, ఎవరో కూడా. చివరి 3 రోజులు ఉన్నాయి, ఎవరిని అడగకుండానే వాళ్ళే తీసుకొచ్చి, జైపాల్ గారు నా దగ్గర 2 లక్షలు ఉంది, ఆఖరికి ఎక్కుతున్నాను కదండి. అక్కడ రాయకత్వం అనే ప్రదేశం ఉంటుంది, మీకు తెలిస్తే వజ్రాలు దొరికే ప్రదేశం అండి. అక్కడి నుంచి కూడా వచ్చి 2 లక్షలు ఇచ్చేవారు అన్నమాట. ఇలాగా చివరి 3 రోజుల్లో ఉన్నటువంటి 7 లక్షలు ఇస్తే, మా జర్నీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 28వ తారీఖు, అప్పుడు కూడా అడిగాం, అక్క కొంచెం ఫస్ట్ బర్త్డే బాబుది, ఇంకోండి ఇక్కడే ఉన్నారు, ఇగో మా అత్తయ్య గారు ఇంట్లోనే మేము అద్దెకుండేవాళ్ళు, ఫస్ట్ బర్త్డే బాబుది ఇంట్లో చేసుకుంటామంటే, లేదు తమ్ముడు డబ్బులంతా ఇస్తేనే కానీ లేదు. ఏం చేయాలో తెలియదు. అటువంటి సమయంలో నవంబర్ 7వ తారీఖు కల్లా ముందే సమస్తాన్ని కూడా డబ్బులు ఇచ్చేసేది దేవుడు. ఆయన మాట, ఆయన వాగ్దానం నమ్మలేదు. నీ జీవితంలో నిన్ను ఎక్కడైనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కడంటే నువ్వు ఉన్నటువంటి భూతికాంతాలలో, ఉన్నటువంటి శ్రమలలో, ఉన్నటువంటి దుఃఖంలో, ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు నిరీక్షణ మాత్రమే ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తాన్ని కలుగు చేశాడండి. నీ గురించి భూమిని తలక్రిందులుగా చేయగలిగే సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంస్థలు ప్రార్థన చేస్తున్నాడు. మా నాన్నగారిని తీసుకొచ్చేసాను, ఎక్కడ ఎట్టాను, ఇల్లు కట్టేసాం, మళ్ళీ వెళ్ళిపోయాం. ఇప్పుడు మాకు తినడానికి లేదు, ఏంటి ప్రభువా అని అనడానికి కూడా లేదు. కానీ దేవుడి అన్నాటికైనా మమ్మల్ని లేవనెత్తగలిగే సమర్థుడు, పిలిచిన దేవుడు, నమ్ముకొనదగిన వాడు. ప్రార్థన చేస్తాం. కరపత్రికలు పట్టుకొని, మహాన్ ప్రేమ అనేటటువంటి కరపత్రిక నేపాల్ దేశంలో దొరికింది, నేపాలీ భాషలో. పట్టుకుని కరపత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. తినడానికి లేదు. పావురాల చేత 4 రోజులు పోషించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను అంటే, ఇందాక చెప్పానే, కుశల్ అనేటటువంటి సహోదరుడు ఆయన మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అంటే ఆయనే కదా మరి మధ్యవర్తి, ఆయనకి మేమెవరమో తెలీదు. దేవుని పేరు పెట్టుకుని వచ్చామని జస్ట్ ఆదరించారు. ఆదరిస్తే ఈయనే మాకు దిక్కయ్యి ఇల్లు అడిగాము. ఆయన ఇల్లు చూపించి అద్దె చూపించాడు, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం అంతటికి కూడా ఎవరో ఆధారం, ఎవరో ఇల్లు తీసుకొచ్చాడంటే అదిగో కుశలే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే ఎవరిని అడుగుతారు? ఆ అబ్బాయిని, కుశలని అడుగుతారు. అవునా కదా? ఒక కొంతకాలం అంటే మా అమ్మ నాన్న వెళ్ళిపోయిన తర్వాత 1-2 నెలలకు ఇంటికి వచ్చాడు. వచ్చి ఇల్లు చూసాడు. చూసిన తర్వాత డబ్బా పెట్టి, అంటే నూనె ప్యాకెట్లు, కార్టూన్ బాక్స్లు ఉంటాయి కదండి, దాంట్లో పావురాలు ఉన్నాయి. ఒకటి కాదు, మొత్తం 4 ఎన్నో ఉన్నాయి. ఏంటండి అవి అని అన్నాడు. పావురాలు. ఏంటి అంటే తినడానికి లేదు, పావురాలతో ప్రభువు పోషిస్తున్నాడు అని అన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఫోటో తీసుకున్నాడు అనమాట. సెల్ ఫోన్ లో ఫోటో ఇలా పెట్టుకొని ఉంటే ఫోటో తీసుకున్నాడు. ఆ సందర్భం మేము గ్రహించగలిగాం. లేకపోతే దేవుడు ఇస్తున్నాడు తింటున్నాం, దేవుడు ఇస్తున్నాడు తింటున్నాం, అదే భావన. 4 రోజులు పోషించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. తినడానికి బియ్యం లేవు, ఎలాగో తెలియదు, కానీ దేవుడు
ఎన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆ నెల రోజుల తర్వాత పిల్లల్ని అప్పటికి స్కూల్లో జాయిన్ చేసాం. ఇప్పుడు పిల్లలకి ఏమిస్తున్నారంటే స్నాక్స్ ఇస్తున్నారు. ఏమిస్తున్నారంటే స్నాక్స్, శనగలు, అరటిపళ్ళు, ఏది వీలైతే అది ఇస్తున్నారు. అయితే పిల్లలు స్కూల్లో తినకుండా మాకు తీసుకొచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. అలాగ సంవత్సరం అంతా పోషించాడు. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా, శనగలు ఒక రోజు పాలులో అన్నం వేసి బంగాళదుంపలు ఉంటాయి కదా, అవి వేసి ఇచ్చేవారు. బుధవారం మాత్రం చికెన్ ఎట్టేవారు. అటుకులు చికెన్. అంటే మనకి స్కూల్స్కి మధ్యాహ్నం మనం 1-2 ఆ టైంలో తింటాం కదండి. నేపాలీస్ ఎలా తింటారంటే 9 నుంచి 10 గంటల వరకు లంచ్ చేసేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలకి టీ స్నాక్స్ తాగుతారు. రాత్రి 7 గంటలకి భోజనం చేస్తారు, డిన్నర్ చేస్తారు. అది వారి యొక్క విధానం. అయితే పిల్లలకి ఇచ్చేటటువంటి స్నాక్స్ ద్వారా దేవుడు మమ్మల్ని సంవత్సరం రోజులు పోషించుకున్నాడు. ఆ తర్వాత చెన్నైలో అంటే మేము తీసుకున్నది క్వశ్చన్ చూపించేది అగోండి. ఆ స్తంభం నుంచి స్తంభం వరకు ఎంతకంటే వెడల్పు లోతు ఇంకా తక్కువ ఉంటుంది. 7-8 గది సైజు. ఆ గదిలోనే ఒక మంచం ఇచ్చారు. దాని కింద సామానం అంతా పెట్టేసి దాంట్లోనే పొయ్య పెట్టుకొని వండుకోవాలి. ఎందుకంటే మా లైఫ్ అదే గొప్ప. 2,500 ఇంటది అది. అయితే కింద పడుకుంటే మేమిద్దరం భార్య భర్తలు ఇద్దరం కింద పడుకునే వాళ్ళం. మా పిల్లలేమో మంచం మీద పడుకునేవారు. ఎలా సాప్ వేసుకుని కింద పడుకుంటే కింద పురుగులు వచ్చేసి ఎలాంటి అంటే మామూలుగా ఉండే చిన్న చిన్నవి కాదు, సుమారు లెట్రిన్ ట్యాంక్లో ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద పురుగులు వచ్చి మా మిస్సెస్ కోటీశ్వరరావు అన్నమాట. మేదపేటలో 15 సంవత్సరాల క్రితం పిల్లంజీ గారు అంటే కోటీశ్వరులు, ఒక 20 సంవత్సరాల క్రితం. అటువంటి ఆమె ఇప్పుడు వచ్చి ఇటువంటి స్థితిలో ఉంటుంది. ఒకవేళ నాకు తెలిస్తే నేను బాధపడతానేమో అని ఆ అమ్మాయి కదా మరి అన్ని ఎత్తుతుంది, నాకు చెప్పేది కాదు. ఆవిడికి తెలిస్తే వెళ్ళిపోతాం ఇండియా అంతాదేమోననే భయంతో నేను ఆవిడికి చెప్పేవాడిని కాదు. ఇటువంటి పరిస్థితి. పాములు వచ్చేసాయి, ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. ప్రభువాని ఉపవాసం ఉండి కేవలం ప్రార్థన చేసేవాళ్ళం. ఒక 4 రోజులు అయితే తినడానికి ఇక సెలవులు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే దశ అంటారు అక్కడ నేపాల్లో. ఆ టైంలో కుక్కల్ని పూజించడం ఎప్పుడైనా చూసారా మీరు? కుక్కల్ని పూజించి దానికి దండేస్తారనమాట. వాస్తవం అండి. చీకుడిని పూజించి దాన్ని మూల పెట్టి దానికి పూజ చేస్తారు. కాకులను పూజిస్తారు దశమి టైంలో. ఇటువంటి టైంలో స్కూల్స్కి 10 రోజులు సెలవిచ్చేది. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు. ఎలా ప్రభువా అని ప్రార్థన చేయడమే. 3వ రోజున 2వ రోజున మా ప్రేజీ డాడీ చాలా ఆకలిస్తుంది అని అన్నారు. చేతిలో ఏమీ లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ మాట విని తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి అక్కడంతా తిరిగేస్తున్నా. ఎందుకంటే ఎక్కడైనా 50 రూపాయలు దొరికితే మరమరాల ప్యాకెట్ 30 రూపాయలండి. అది కొని తెచ్చుకొని కొంచెం దాంట్లో ఏదైనా కలుపుకొని కారం ఉప్పు కలుపుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా, అలా కలుపుకొని తిందామనే ఆవేదన. తండ్రిగా ఈ శుక్రవారం నుంచి నీ గృహములో బియ్యం కొరత ఉండదన్నాడు. దేవునికి ఆ మాట ఈ రోజుకి నేపాల్లోని 90 కేజీలు ఉంది. దేవునికి స్తోత్రం. 90 కేజీలు ఉందండి. గడిచినటువంటి 3 నెలల క్రితం మా అమ్మగారు వాళ్ళని చూస్తానికి వచ్చాం. అప్పుడు హాలిడేస్ ఏప్రిల్ మే టైంలో వచ్చామన్నమాట. ఆ నెలకు ముందు ఒక ఆవిడ వచ్చింది మా ఇంటికి. వచ్చి ఆవిడ ఎవరో తెలీదు. ఇక్కడ పాస్టర్ గారు అంటే ఇండియా నుంచి వచ్చారంట అని. అక్కడ 8 పోర్షన్లు ఉంటాయి, 8 గదులు ఉంటాయి, 8 కుటుంబాలు ఉంటాయి అన్నమాట. అక్కడ వచ్చి డైరెక్ట్ మా గది దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆవిడ వచ్చి మాట్లాడి, పాస్టర్ గారు మా ఆయన గారి గురించి ప్రార్థన చేయండి. కొరియా దేశంలో వెళ్ళి 8 సంవత్సరాలు అయింది, అక్కడే ఉండిపోయారు, కాబట్టి ఆయన గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఆమె బండి మీద ఉన్నటువంటి బియ్యం కూడా తీసుకొచ్చింది 30 కేజీలు. దేవునికి 1-2 కాదండి. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం, ఆయన చేసినటువంటి అద్భుతాలు వర్ణించడానికి వీఆర్ నాట్ ఏబుల్ పర్సన్స్. మనం సరిపోము. ఆయన ప్రేమని వివరించడానికి మనం సరిపోమని. దేవుడు ప్రతిరోజు, ఇంకో మాటలో చెప్పాలంటే, మేము మా చేతుల్లో నుండి అక్కడికి వచ్చినటువంటి వారికి కూరగాయలు కూడా ఇచ్చిన రోజు
మా చేతుల్లో నుండి బియ్యం ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంతగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతిదీ కూడా నీ కొరకు నా కొరకు చేయగలడండి.